నమస్తే. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కలెక్టరేట్ ని ముట్టడించిన గిరిజన మహిళలు బెల్ట్ షాపులను మూసివేయాలని డిమాండ్. వర్షాలు లేక అన్నదాతల ఆవేదన. ట్యాంకర్లతో నీరు పెట్టి పంటను కాపాడుకుంటున్న రైతులు. ముక్తాపూర్ లో సర్ కార్యక్రమం పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో పార్కు స్థలం కబ్జా. చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు. బెల్ట్ షాపులు మూసివేయాలని డిమాండ్ చేస్తూ వాంకిడి మండలంలోని చిచ్పల్లి, సోనాపూర్, గణేష్పూర్, పూనాగూడతో పాటు 7 గ్రామాల గిరిజన మహిళలు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ హరితకు వినతి పత్రం అందజేశారు. గ్రామాల్లో సుమారు 10 నుంచి 20 బెల్ట్ షాపులు యథేచ్ఛగా నడుస్తూ ఉండడంతో పురుషులు మద్యానికి బానిసలై కుటుంబాలను పట్టించుకోవడం లేదని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వాంకిడి ఎస్ఐకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బెల్ట్ షాపులను వెంటనే మూసివేసి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు. కార్యక్రమానికి ఐద్వా, ప్రజాతంత్ర యువజన సమైక్య, ఏఐవైఎఫ్ నాయకులు మద్దతు పలికారు. వాంకిడి మండల్ మా గ్రామము మన సోనాపూర్ జీపీ నుండి మేము వచ్చినాము. ఎందుకంటే మన సార్ అక్కలు బంద్ చేయడానికని మేము ఎన్నో ప్రయత్నాలు చేసినాము. మా పటేళ్ళ వాళ్ళని పట్టుకొని గ్రామానికి మేము మీటింగులు పెట్టుకొని చేసినా కానీ మా జీపీ సర్పంచ్ దగ్గరికి పోయినాం. సర్పంచ్ దగ్గరికి పోతే నా వల్ల కాదు, మీరు ఏమన్నా చేసుకోండి అని. అయితే మళ్ళీ ఏం చేసినామంటే అక్కడి నుంచి వచ్చి మా ఎస్ఐ గారికి మేము పిటిషన్ పెట్టినాం. మా ఎస్ఐ గారు అయినా పట్టించుకుంటలేడు. వాంకిడి మండలం సోనాపూర్ గ్రామం నుండి మహిళలు కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. వాళ్ళు బెల్ట్ షాపుల పైన దాదాపు ఒక 8 బెల్ట్ షాపులు ఉన్నాయనేసి దానికోసము కలెక్టర్ గారికి లెటర్ ఇద్దామని వచ్చినారు. వాళ్ళతో పాటు మా ఐద్వా సంఘం కూడా వాళ్ళకు మద్దతు తెలుపుతూ మేడం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. కొమరంభీం జిల్లా వాంకిడి మండలంలోని సోనాపూర్ గ్రామ పంచాయతీలో సుమారుగా 7 గ్రామాలు ఉన్నాయి. 7 గ్రామాలకు ఆనుకొని గణేష్పూర్, సోనాపూర్లో 10 బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే మహిళలు చాలా వరకు అక్కడ ఉన్న అధికారులకి, సర్పంచులు కూడా చెప్పినప్పటికీ కూడా ఆ బెల్ట్ షాపులని బంద్ చేసే పరిస్థితుల్లో అక్కడ నుండి యంత్రాంగం పనిచేయట్లేదు. అందుకని చెప్పేసి ఈరోజు మహిళలందరూ కలిసి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. వారికి డివైఎఫ్ఐ మద్దతు పలుకుతూ, అదేవిధంగా ఐద్వా సంఘము, మిగతా సంఘాల మద్దతు పలుకుతూ ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. దాని తర్వాత జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యని పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ జిల్లాలో చాలా గిరిజన ప్రాంతాలలో బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. ఈ బెల్ట్ షాపుల వల్ల అక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క భర్తలు విచ్చలవిడిగా తాగి ఆర్థిక భారానికి తెచ్చుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే ఎక్కడ కూడా ఆదివాసులు మద్యానికి బానిసయి ఇది కుటుంబ పోషణ గడుపుకునే పరిస్థితిలో ఈ జిల్లాలో ఆదివాసుల పరిస్థితి అట్లా ఉంది. అందుకని చెప్పేసి ఈ బెల్ట్ షాపులు జిల్లా వ్యాప్తంగా ఏదైతే సోనాపూర్ నడుస్తున్న 10 బెల్ట్ షాపులు కూడా బంద్ చేయాలని చెప్పేసి
భారత ప్రజాతంత్ర యువన సమాఖ్య డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మహిళలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత భర్తలు తాగుడు బానిసాయి, అప్పటికే చనిపోయిన తర్వాత ఆ మహిళ అంతా విధవరాలుగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి సమస్యలు కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని వెంటనే అరికట్టాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి నడుస్తూ ఉంది, దాన్ని కూడా అరికట్టాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఆపిలపల్లి గ్రామంలో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకుంటున్నాడు. కరువుకు పెట్టింది పేరైన అనంతపురం జిల్లా మరోసారి ప్రకృతి వైపరీత్యాల బారిన పడుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసే వేరుశెనగ పంటకు తగిన తేమ అందక మొక్కలు వాడిపోతూ ఉండడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుందుర్పి మండలం ఆపిలపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి వేరుశెనగ పంటకు అందిస్తూ జీవం పోసే ప్రయత్నం చేస్తున్నాడు. పంటను కాపాడుకోవాలనే తపనతో ఒక్కో ట్యాంకర్ కు భారీ మొత్తాన్ని చెల్లించి నీటిని తెప్పిస్తున్నాడు. ఇప్పటికే పొలం గుంతలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులతో 60,000 రూపాయలు అప్పులు చేసిన రైతుకు ఇప్పుడు ట్యాంకర్ నీటి ఖర్చు అదనపు భారంగా మారింది. అయినప్పటికీ పంట పూర్తిగా నాశనం కావడం కంటే ఈ ప్రయత్నమే మేలని భావించి ట్యాంకర్లతో నీరు అందిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఏమని చేస్తుంది నోటే ఆయన జనా నిన్న అందుక నోట్ వచ్చింది పొద్దున ఆయన వచ్చింది నమస్తే సార్, నాది అప్లేపల్లి కుందుర్పి మండలము. తర్వాత వచ్చి 5 ఎకరాలు గుర్తుకు తీసుకొని సాగు చేసినాను. చెనిక్కాయ అవుతుందని వాన అయితే నెల నుండి వాన లేదు. ఇప్పటికే ఈ చెట్లు ఎండిపోతావని ట్యాంకర్లు పెట్టి 50,000 అప్పు చేసి నీళ్ళు తోలిస్తున్నాను. నన్ను ప్రభుత్వము కొంత ఆదుకోవాలని కోరుతా ఉన్నాను సార్.
బండి మీద పని చేస్తూ ఉంటే చేత కాలాపక ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఏదో ఇద్దరు పట్టుబడి పెట్టుకొని చేసుకుందామని 10,000 గుర్తుకు తీసుకొని పంట పెట్టుకున్నాలని చేస్తే నెల పైన వాన లేదు ఏమి లేదు. ఇప్పుడు ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలుసుకొని ఏదో బతుకుందామని చూస్తున్నాను. ఆదిలాబాద్ బుక్తాపూర్ వార్డు నెంబర్ 45లో సర్క్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని బిఎల్ఓలకు మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఫారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నంబర్ 197, 198లో కాంగ్రెస్ పార్టీ బృందం ఇక్కడ వచ్చి మా కాంగ్రెస్ లీడర్లు రిజ్వాన్ గారు, సుగంధ్ గారు, మరి ఇక్కడ ఉన్న బిఏలోను చాలా మంచి పని చేస్తున్నారు. మరి ఆన్లైన్ ఇమీడియట్గా ఇప్పుడే వేసేస్తున్నారు. మరి ఫామ్ సబ్మిట్ చేసిన వాళ్లకు రిసిప్ట్స్గా ఇస్తున్నారు, ఎక్నాలజ్మెంట్. ఈరోజు ప్రతి వార్డులో మా కాంగ్రెస్ పార్టీ నుంచి బిఎల్ఏ 2 అపాయింట్ చేసినారు. వాళ్ళు ప్రతి వార్డులో పనిచేస్తున్నారు విత్ బిఎల్ఓస్తో. మరి వార్డ్ నెంబర్ 45 ఏరియా వాళ్ళు 197, 198 బూత్ వాళ్ళు ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ పెట్టినారు. మరి ఇక్కడ కూర్చొని అందరికీ ఆల్రెడీ వీళ్ళందరూ ఇంటింటికి పోయి ఫామ్లు ఇచ్చేసినారు. ఎవరైనా ఫామ్ రిటర్న్ ఇవ్వకపోతే, మరి ఎవరైనా ఫామ్ తీసుకోకపోతే ఇక్కడ వచ్చి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఏరియాలో ల్యాండ్ మార్క్ హనుమాన్ టెంపుల్ దగ్గర మీరు వచ్చి నక్షత్ర హాస్పిటల్ పక్కనే వీళ్ళు హెల్ప్ డెస్క్ పెట్టింది, ఇక్కడనే మీరు వచ్చి ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని మారుతి నగర్ కాలనీలో పార్క్ స్థలం కబ్జాపై తాజా మాజీ కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తలసాని ముందుగా తనపై కల్వకుంట్ల కన్నారావు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోందని, మా పార్టీ అంతర్గత వ్యవహారంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుల రాజకీయాలు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తలసాని ఈ కుల రాజకీయం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ సహాయంలో మంత్రిగా ఉన్న తలసానిని కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు నోటికొచ్చినట్లు మాట్లాడినప్పుడు నోరు మెదపని తలసాని ఈ రోజు ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. గతంలో ఆయనను శ్రీనివాస్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ అన్న కొడుకు ఆయన తిట్టిన వీడియో ఉంది ఒకటి. తిట్టింది ఎవరైనా కల్వకుంట్ల కన్నారావు కేసీఆర్ గారికి అన్న కొడుకు. వినండి ఇది మీరు. వెంకటేశ్వరరావు సార్ నమస్తే అన్న. నమస్తే. మాట్లాడే కానీ శ్రీనివాస్ యాదవ్ గారి పేరు చెప్పి లంజోకు మంత్రి అంటే వీళ్ళని ఏదన్నా బెదిరిస్తున్నా అనుకుంటున్నా. ఎవరన్నా వాడు వర్క్ ఇచ్చిండు, వర్క్ చాలా బిజీగా ఉన్నా, వీళ్ళకి ఏదైనా ఇచ్చేయరా పోయి అని చెప్తే వాని పేరు ఏం చెప్తున్నావురా పోయి నాకు అర్థమైతే. నేను ఎవరు చెప్పినా వాళ్ళ పేరు నాకు అర్థం కాదు. శ్రీనివాస్ యాదవ్ వర్క్ ఇచ్చిండు ఏదో అంటున్నావు కదా. ఎవరితో అన్నా శ్రీనివాస్ యాదవ్ గారిని నేను కోటిడికే సూటిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, నిన్ను తిట్టినప్పుడు నువ్వెందుకు దాని మీద ఖండన చేయలేవు, నువ్వెందుకు దాన్ని ఫోకస్ చేయలేవు, ఎందుకు వాళ్ళని ఎందుకు అడగలేవు, ఎందుకు కౌంటర్ చేయలేవు? ఆ రోజు మాట్లాడని ఒక యాదవ్ ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితులలో ఇటు సీఎంగా అటు పీసీసీగా వాళ్ళిద్దరూ ఈ 3 కార్పొరేషన్ గెలవడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టడానికి ఈ చిన్న సంఘటనను బేస్ చేసుకొని తలసాని శ్రీనివాస్ గారు ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న
బలమైన సామాజిక వర్గం యాదవులని, రెడ్డిలని, కొందరు ఇంకా వేరే గౌడ్స్ కొందరు ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి ఈ డివైడ్ చేయాలని, కులాలను డివైడ్ చేసి కొట్లాటలు పెట్టాలనే ప్రక్రియ, ఈ వ్యూహాన్ని బీఆర్ఎస్ నాయకుడిగా మాజీ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఉల్టా కాంగ్రెస్ పార్టీని, గవర్నమెంట్ని బదలాం చేసే కార్యక్రమాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేయడం తీవ్రంగా ఖండిస్తూ, మళ్ళీ దీని మీద జవాబు చెప్పండి. మేము అడుగుతున్నాము, ఇక నువ్వు ఈశ్వరమ్మ యాదవ్ దగ్గరికి పోయి ప్రెస్ మీట్లు కాంగ్రెస్ పార్టీని తిట్టుడు కాదు, ఫస్ట్ యాదవ నాయకుడు నిన్ను తిట్టిన దానికి జవాబు చెప్పి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలోని రాజపురం, గుప్పెన గ్రామాలలో స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ నుండి వచ్చే గోదావరి జలాలను ఎర్రగుంట పెద్ద చెరువుకు విడుదల చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సాగునీటి పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నీటి ప్రవాహ స్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజపురం మరియు గుంపుడ గ్రామ పరిధిలోని రైతులతో ఎమ్మెల్యే ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాగునీటి పంపిణీ, పంటల సాగు విధానాలపై రైతులతో చర్చించి చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కలెక్టరేట్ ని ముట్టడించిన గిరిజన మహిళలు, బెల్ట్ షాపులను మూసివేయాలని డిమాండ్. వర్షాలు లేక అన్నదాతల ఆవేదన, ట్యాంకర్లతో నీరు పెట్టి పంటను కాపాడుకుంటున్న రైతులు. ముక్తాపూర్ లో సర్ కార్యక్రమం, పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో పార్కు స్థలం కబ్జా,
చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.